మన అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ ఉదయం లేచి, చిమ్మి, కల్లాపు చల్లి ముగ్గులు పెట్టే దగ్గర నుంచి పడుకోబోయేటప్పుడు ఎవరికి ఏం కావాలి అనేది చూసి మరి అన్ని వర్కులు చేసుకొని పడుకునేవాళ్ళు. మరి మన అమ్మమ్మలు అంత వర్క్ చేశారు. అమ్మలు అందులో సగం చేసుకుంటూ వచ్చారు. అమ్మలైపోయారు. వాళ్ళ కూతుర్లు సగం కాదు కదా, పావు భాగం కూడా చేయలేకపోతున్నాం. అందులో నేను కూడా ఉన్నాలేండి, మిమ్మల్ని అనట్లేదు. సో బేసిక్గా టైం సరిపోవట్లేదా, లేకపోతే ఓపిక ఉండట్లేదా అన్నది పక్కన పెట్టేస్తే, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యంగా వండి పెట్టుకుంటే చాలు అన్న వరకు వచ్చేసిందనమాట కదా. సో అందరూ అంటూనే ఉంటారు, వంటే కదా వంటే కదా, ఏముంది ఏముంది అని చెప్పి. సో ఇప్పుడున్న ఫుడ్స్ని బయట తిని ఇంట్లో వాళ్ళు ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఉన్నారు. మరి దీన్ని సగం బాగు చేయాల్సిన బాధ్యత ఒక వైఫ్ పైనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు. రోజు పప్పు చేయాలి, ఆ పప్పుని ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, ఆరోగ్యంగా చేయాలి అండ్ టేస్టీగా కూడా ఉండాలి. మరి అందరు చాలామంది అంటూనే ఉంటారు, అన్ని పనులకి అందరూ ఉన్నారు, ఇంట్లో ఒక్క వంటే కదా ఏముంది అందులో అని అంటారు. మరి ఆ వంట వండడానికి ఎంత టైం పడుతుంది, మరి ఆ బుర్రకి ఎంత పని కావాలి, ఏం పెడితే నచ్చుతుంది, ఎలా పెడితే ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి కదా. సో అందరూ వంటే కదా వంటే కదా అని అర్థండి. వంటే కదా కాదు, వంట అనాలి. అర్థమైందా? సో ఇక్కడ నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రతిరోజు పప్పు ఉండాలన్నమాట. సో పప్పు కానీ, పప్పుచారు కానీ సంథింగ్ అలా ఉండాలన్నమాట. ప్రతి ఇంట్లో అని చెప్పను, కొందరి ఇళ్ళల్లో అయితే ఇట్లా ఉంటుంది. మరి ఆ పప్పుని రోజు టమాటా పప్పే, రోజు ఆకుకూర పప్పే కాకుండా ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు మార్చి మార్చి చేస్తూ ఉంటా. ఎందుకో మీకు చూపించాలని నాకు అనిపించింది. అయితే నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. కందిపప్పు, మసూరి దాలు, పెసలు వేసాను. యూజువల్గా అన్నీ మిక్స్ చేసి నేను పప్పు చేస్తాను అనమాట. సో నైట్ అంతా సోక్ చేసేసుకున్నాను. అందులోకి నేను చుక్క కూర అలాగే తోటకూర 2 కాంబినేషన్ తీసుకొని చక్కగా కడిగేసేసి, పప్పు ఇలాగ టమాటాలు, రుచికి తగ్గట్టు పసుపు, కొంచెం చింతపండు కూడా, పులుపు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. లేదు ఎలాగో చుక్క కూర వేసుకుంటున్నారు కాబట్టి పులుపు అవసరం లేదు అనుకున్న వాళ్ళు తీసేసేయచ్చు అనమాట, అవసరం లేదు. సో అన్నీ మిక్స్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసేసేయండి. మంచిగా వెనిపేసేయండి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత పోపు పెట్టేసేయండి. కొంచెం మీ దగ్గర నెయ్యి ఉంటే ఇంకా బెటర్. నా దగ్గర లేదు కాబట్టి ఆయిల్ వేసాను. బేసిక్గా నేను నెయ్యే వేసేస్తాను. ఇలాగ ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం అంటే కొంచెం మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసి దాంట్లోకి సన్నగా తురిమిన మన ఆనియన్ కూడా వేసేసుకొని చక్కగా అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి దాంట్లోకి కరివేపాకు మంచిగా వేసేసి మళ్ళీ కలిపేసేయండి. ఈ పోపు కొంచెం చిటపడలాడిన తర్వాత మన ఉడకబెట్టుకున్న పప్పులోకి వేసేసి మళ్ళీ ఒకసారి మీరు ఉడకనివ్వండి. ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బబుల్స్గా వస్తుంది కదా, ఆ టైంలో కొంచెం పుదీనా కూడా వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది జస్ట్ ఒక ఐడియా, మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలాగా, బట్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అంటే 2 రకాల ఆకుకూరలు ఉన్నాయి అండ్ 3 రకాల పప్పుని మిక్స్ చేసి మరీ పప్పు చేసుకున్నాము. సో చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టేస్తే ఇట్లా బుడకలు వచ్చేసాయి అనమాట. సో మంచిగా అన్నం పెట్టుకొని ఎత్తుకెత్తు పప్పు వేసుకొని తింటే అద్దరిపోతుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఐడియా మీకు ఎంతవరకు వర్కౌట్ అయింది అండ్ టేస్ట్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి కామెంట్స్లో. అండ్ దీనికి కాంబినేషన్లో నేను పచ్చడి కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. సో మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసేసుకోండి. పచ్చిమిరపకాయలు మంచిగా కడిగేసేసి పక్కన పెట్టేసేయండి. దాంతోపాటు ఇక్కడ దొండకాయలు తీసుకోండి. దొండకాయలు కూడా నీట్గా కడిగేసుకోండి. ఎందుకంటే మనకు కనిపించకుండానే దాని మీద బ్లాక్ మార్క్స్ ఉంటాయి, ఎంత కడిగినా పోవు. సో నీట్గా కడిగేసేసేయండి.
కడిగేసుకున్న తర్వాత వీటిల్ని మరీ సన్నగా కాదు, ఫ్రై ఏం చేసుకోవట్లేదు కాబట్టి, పచ్చడి కాబట్టి కొంచెం దొడ్డుగానే ముక్కలతో కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి మీకు కావాలని ఓపుకుంటే కట్ చేసేసేయండి. లేదు నాకు ఓపిక లేదు అంటే విరిచేసేయండి మధ్యలోకి. ఎందుకంటే ఫుల్ పచ్చిమిర్చి వేస్తే దాంట్లో ఎయిర్ ఉబ్బి టప్ టప్ అని పేలుతూ ఉండేవన్నమాట. ఒకప్పుడు మనకెవరు చెప్పలేదు. ఇప్పుడు అందరికీ తెలుసు, నాలెడ్జ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే ఈ టిప్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా మనం కొంచెం ఏమంటారు, మరీ కారంగా చేసేస్తే బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఉన్నాయి. అండ్ పచ్చిమిర్చి ద్వారా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. ఎవరికైనా తెలుసో లేదో తెలీదు, బట్ వస్తాయి. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, ఓకేనా? సో వన్స్ మీరు కారానికి తగ్గట్టు మాత్రమే వేసుకోండి. ఓవర్గా కూడా ప్రతిరోజు పచ్చళ్ళు తినడం అనేది చాలా ప్రమాదకరం. అండ్ లేని రోగాలన్నీ కొనుక్కొచ్చుకున్నట్టే అనమాట. వన్స్ ఇవి రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసేయండి. దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ బెండకాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. ఇందులోకి ఒక 2-3 టమాటాలు కూడా వేసేయండి. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు, పులుపు అంతగా ఇష్టం లేని వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. ఇవి కాస్త చక్కగా మగ్గిచ్చేసేసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లి కూడా వేసేసుకోండి. వెల్లుల్లితో పాటు నేనైతే చింతపండు ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం పులుపు ఉంటేనే చాలా ఇష్టం. ఏ పచ్చడైనా టమాటా పడినా కానీ నాకు కొంచెం పులుపు అనేది ఉంటేనే చాలా ఇష్టం అనమాట. సో కొంచెం చింతపండు, అలాగే ఇక్కడ నేను నువ్వులు వేస్తున్నా ఈ పచ్చడి. ఎందుకు ప్రతిదీ మనము చూసుకొని చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏం తింటున్నామో తెలియదు. ఎంత నీట్గా చేసినా, ఎంత హెల్తీగా చేసినా ఏ ఏ ఏ న్యూట్రియంట్స్ మన బాడీలోకి వెళ్తున్నాయో తెలియదు. సో అందుకోసం అనమాట ప్రతి చిన్నది కూడా మనం టేక్ కేర్ చేసుకోవాలి. వంటింట్లో ఉన్న మనమే మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సో నువ్వులు యాడ్ చేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దానికి మళ్ళీ అగైన్ పోపు పెట్టేసేసేయండి. పోపు కోసం జస్ట్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసేసేసి మంచిగా ఫ్రై చేయండి. అండ్ దీంట్లోకి నేను ఆవాలు వేయను, ఎందుకు నాకు ఆవాలు అంత ఇష్టపట్టదు అనమాట. అందుకని నేను ఆవాలు స్కిప్ చేసేసాను. మీకు ఆవాలు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆవాలు కూడా వేసేసుకోండి. వన్స్ ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. కరివేపాకు యాడ్ చేసి మంచిగా చిటపట్లాడుతుంది కదా, ఆ చిటపట్లాడినప్పుడు తీసుకెళ్ళి పచ్చడిలో కలిపేసేసేయండి. పోపుని ఇమీడియట్గా నేను కలపను, ఎప్పుడైతే అందరు తినడానికి రెడీగా ఉంటారో అప్పుడు కలుపుతాయి. ఎందుకంటే పోపు కూడా అప్పుడే ఫ్రెష్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎలా అనిపించింది? సో ఈ ఐడియా కానీ ఇలా మీరు చేసుకుంటున్నా కానీ, లేదు చేసుకుంటారు అనుకున్నా కానీ, చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేసేయండి. వేడి అన్నం పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా అద్భుతం. ఇంతకంటే బయట ఫుడ్లు అంత టేస్టీగా ఉంటాయా అని అనిపిస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫుడీ ఫ్లేవర్స్ ఇంకా మరిన్ని రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు నాకు ఇచ్చే సపోర్ట్ను బట్టి. టాటా, బాయ్, టేక్ కేర్, and thank you for watching.